నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి హయాంలో శాంతి భద్రతలు ఎంత క్షీణించాయి అన్న విషయమై అసెంబ్లీలో చంద్రబాబు గారు శ్వేతపత్రం అయితే రిలీజ్ చేశారు. మరి దానిలో చంద్రబాబు గారి దగ్గర నుంచి మరి ఆ పార్టీ నాయకులు కావచ్చు, అలాగే కార్యకర్తలు ఎంత ఇబ్బందులకు గురయ్యారో కూడా ఆయన భావోద్వేగానికి గురై మరీ చెప్పిన సందర్భాలు కూడా మనం చూసాం. అయితే దీనిపై ఎప్పుడైతే శ్వేతపత్రం రిలీజ్ చేస్తారో అదే టైంలో అక్కడ డైవర్షన్ పాలిటిక్స్ చేసే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి చేసి అటెన్షన్ మొత్తం తన వైపు తిప్పుకునేందుకు ఢిల్లీలో ధర్నాకి దిగిన విషయం కూడా మనకు తెలిసిందే. అయితే అది అంతగా ఇంపాక్ట్ చూపని నేపథ్యంలో ఈ రోజు తాడేపల్లికి వచ్చి ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. మరి ప్రెస్ మీట్ పెట్టి కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు ఇప్పుడు ఈ 56 రోజుల్లో క్షీణించాయని కావచ్చు, అలాగే నారాసుర 4.0 రక్త చరిత్ర అని చెప్పి ఇప్పటికే ప్రచారం అయితే మొదలుపెట్టింది వైసీపీ. మరి కూటమి ప్రభుత్వం వచ్చాకే ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు గాడి తెప్పాయని చెప్పి వైసీపీ అయితే ప్రచారం చేస్తోంది. మరి దీనికి తగ్గ శాంటిటీ వాళ్ళ దగ్గర హోంమంత్రి ఇప్పుడే అడిగినా కూడా దానికి సమాధానం చెప్పని పరిస్థితి అయితే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. మరి ఈ మాటలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతవరకు నమ్మే అవకాశం ఉంది? ఇలాంటి వివరాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న నేపథ్యంలో బురద జల్లే ప్రయత్నం అయితే చేయడం మొదలుపెట్టినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే మొన్నటి నుంచి వాళ్ళు చేసే హడావిడి అంతా ఎప్పుడైతే వినుకొండ ఘటన జరిగిందో 4.4 నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఒక క్యాంపెయిన్ అయితే మొదలుపెట్టింది. సో మీరేం చెప్తారు సార్? మరి ఈ ఇప్పుడు ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఇవి ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందంటారా? అంతకు ముందర కూడా నారాసుర రక్త చరిత్ర అని వాళ్ళ బాబాయ్ మర్డర్ జరిగినప్పుడు వేసాడు. సాక్షిలో ఫుల్ పేజీలో వేసి చంద్రబాబు నాయుడు నిలువెత్తు ఫోటో వేసి ఆయన చేతిలో ఈ కొబ్బరి బొండాలు నరికే కత్తి పెట్టి ఆ కత్తికి రక్తం బొట్లు బొట్లుగా పడుతున్నట్టు పెట్టాడు. మొత్తం అసలు నారాసుర రక్త చరిత్ర అని పెట్టేసి అసలు నిజంగా ఎవరన్నా సడన్గా చూస్తే అప్పుడే చంద్రబాబు నాయుడు మర్డర్ చేసి వస్తున్నట్టుగా పెట్టాడు. ఆ రోజున ప్రజలు, కొంతమంది ప్రజలు నమ్మారు. వైఎస్ వివేకానంద రెడ్డిని అడ్డు తొలగించుకోవటానికి చంద్రబాబు నాయుడు ఏమైనా చేశాడా అని అనుమానపడ్డారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు కదా. బాబాయిని లేపింది అబ్బాయే అనే విషయం చాలా స్పష్టంగా ఇప్పటికే సిబిఐ, గూగుల్ టేక్అవుట్ ద్వారా నిరూపించేసింది. వాళ్ళు నిరూపించటమే కాదు, వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు వచ్చేసి ఆమె మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేసి ఇప్పుడు ప్రస్తుత కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర ఎంతవరకు ఉందో మొత్తం చెప్పేసింది. ఆ తర్వాత తెల్లవారుజామున 3 గంటలకి ఫోన్ ఎవరికి వెళ్ళిందో రాష్ట్ర ప్రజలు మొత్తం తెలుసుకున్నారు. తెల్లవారుజామున 3 గంటలకి ఫోన్ వస్తే బాబాయ్ నో మోర్ అని ఎవరు చెప్పారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నారాసుర రక్త చరిత్ర అంటే వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ గుర్తొస్తుంది. వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ నుంచి తన తమ్ముణ్ణి కాపాడుకోవటానికి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం గుర్తొస్తుంది. తెల్లవారుజామున 3 గంటలకి ఫోన్ అందుకున్న వ్యక్తి ఎవరో గుర్తొస్తారు. నారాసుర రక్త చరిత్ర వెనక ఇంత కథ ఉంటుంది. ఈ మాత్రం జ్ఞానం కూడా లేకుండా అసలు అదే టైటిల్ వాడాలి అంటే మనకి బూమరాంగ్ అవుతుందేమో అన్న విషయం కూడా తెలియకుండా అసలు ఈ వైసీపీ చేస్తున్న ఈ ప్రయత్నం ఉంది కదా, నారాసుర రక్త చరిత్ర అనే ప్రయత్నము అసలు చాలా నవ్వు వస్తున్నది. నారాసుర రక్త చరిత్ర అనగానే మీకేం గుర్తొచ్చిందండి? వివేకానంద రెడ్డి మర్డరే గుర్తొస్తుంది కదా. మీకే కాదు, ఆంధ్రప్రదేశ్లో కాదు, మొత్తం ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ ఎపిసోడు, గొడ్డలు పెట్టి నరికితే అక్కడంతా రక్తం ఉంటే విజయసాయి రెడ్డి వచ్చి దురదృష్టవశాత్తు వైఎస్ వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో మరణించారని చెప్పిన విషయం గుర్తొస్తుంది. ఇవన్నీ గుర్తొస్తాయి. ఇప్పుడు ఈ రోజున మా కార్యకర్తలు 36 మందిని చంపారు అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. 36 పేర్లు ఇవ్వమని ఢిల్లీలో నేషనల్ మీడియా అడిగింది. ఇవాళ వచ్చి ఆయన తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ఒక రిపోర్టరు అడిగింది, ఒక ఉమెన్ రిపోర్టర్ అడిగింది, 36 మందిని చంపారన్నావు కదా,
మరి ఆ లిస్ట్ ఇవ్వు అంటే టైం లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు. టైం లేదా నీకు? ఏం పని ఉంది నీకేమన్నా? పెద్ద పనులు ఉన్నాయా? అయిపోయింది కదా, ముఖ్యమంత్రి గిరి అయిపోయింది కదా, ఏం పని ఉంది నీకు? 36 పేర్లు ఇవ్వటాన్ని అవాయిడ్ ఎందుకు చేస్తున్నావు? ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత అసెంబ్లీలో అడిగారు, 36 పేర్లు ఇవ్వు జగన్మోహన్ రెడ్డి, ఆ 36 కేసుల్ని మేము పరిష్కరించాలి కదా, మేము పరిష్కరిస్తాం, నిందితుల్ని అరెస్ట్ చేస్తాం, వాళ్ళకి ఉరిశిక్ష పడేలాగా చేస్తాం, 36 పేర్లు ఇవ్వు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత 36 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హత్యకు గురయ్యారని చెప్తున్నావు కదా, ఆ 36 పేర్లు ఇవ్వు అని అడిగితే సమాధానం చెప్పే దిక్కు లేదు. పారిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. 500 ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం జరిగిందిట రాష్ట్రంలో ఈ 30 రోజుల్లో. ఈ నెల రోజుల్లో 500 చోట్ల ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం జరిగితే ఏ పేపర్లో అన్నా వచ్చిందా? పోనీ కనీసం నీ సాక్షి పేపర్లో అన్నా వచ్చిందా? 500 ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం అంటే మామూలు విషయం కాదు కదా. అదే కాదుట, 1000 ప్రైవేట్ ఆస్తుల మీద దాడులు జరిగినాయట. ప్రైవేట్ ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు తగలబెట్టింది ఎక్కడో తెలుసా? మదనపల్లిలో తగలబెట్టారు. మదనపల్లిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొట్టేసిన భూములు, 100,000 ఎకరాల భూములకి సంబంధించిన రికార్డులు ఉన్న మదనపల్లిలో ఆర్డీఓ ఆఫీసుని తగలబెట్టారు. ఆర్డీఓ ఆఫీసుని తగలబెడితే మొత్తం రికార్డులన్నీ పోతాయి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సేఫ్ అయిపోతాడు అనుకుంటున్నాడు. అంటే మీరు మదనపల్లి కార్యాలయం గురించి తీశారు కాబట్టి ఒక మాట గుర్తొస్తుంది. దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు స్పందించడం జరిగింది. ఆయన ఢిల్లీలో ఏదైతే దీక్ష చేపట్టారో దాన్ని డైవర్ట్ చేయడం కోసం మదనపల్లి ఇష్యూని తెర మీదకి తీసుకొచ్చారు. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి ఇద్దరు కూడా అమాయకులు, ఇదంతా కూడా అభూత కల్పన అని చెప్పి కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఈరోజు ఏం చెప్తారు మీరు? అవినాష్ రెడ్డి కూడా అమాయకుడే కదా. మరి సిబిఐ ఏ 8గా పెట్టింది కదా, అక్యూజ్డ్ 8గా పెట్టింది కదా. జగన్మోహన్ రెడ్డి చుట్టూతో ఉన్న వాళ్ళందరూ అమాయకులే, కడు పేదవారు, సౌమ్యులు. వీళ్ళే ఉంటారు. ఎవరు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, వీళ్ళందరూ సౌమ్యులు, అమాయకులు, వీళ్ళే ఉంటారు. మరి చేయాల్సిన మర్డర్లన్నీ జరుగుతూనే ఉంటాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన ఆ మొత్తం అసలు అక్కడ ఆయన మనుషులే ఉన్నారు. అక్కడ మదనపల్లిలో ఆఫీస్ తగలబడే సమయంలో అంత మొత్తం రికార్డెడ్ ఎవిడెన్స్ దొరికింది, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. కఠినంగా శిక్షిస్తామని ఆల్రెడీ చెప్పేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దొరికాడు, కుంభకోణం, అతిపెద్ద కుంభకోణంలో దొరికాడు. అదేంటి? ఒక 10 లక్షల రూపాయలకి కొని దాన్ని 30 లక్షలకి గవర్నమెంట్కి అమ్ముదామని ప్లాన్ చేశారు వాళ్ళు. అంటే ఒకే దెబ్బకి ఒక 300 కోట్లు వచ్చేస్తుంది అనమాట. అది ప్లాన్ అక్కడ. ఆ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయబోయాడు. ఈ లోపల గవర్నమెంట్ మారింది, దొంగలు దొరికారు. మొత్తం ఇదే చెప్తున్నా కదా, డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ. నీకు శాంతి భద్రతలు లేవు, రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుంది. కరెక్ట్, 5 సంవత్సరాలు సాగింది, ఇప్పుడు ఆగింది. 5 సంవత్సరాల పాలన, నీ పాలనలో అరాచకమే జరిగింది, ఇప్పుడు ఆగింది. రాష్ట్రంలోట అసలు ఈ గృహదహనాలు, మహిళల మీద అత్యాచారాలు, ఈ అఘాయిత్యాలు, మహిళల మర్డర్లు చూసిట ఆడపిల్లలు ఎవరు బయటికి రావట్లేదట, రోడ్డు మీదకి రావట్లేదట. ఇది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రచారం. ఆంధ్రప్రదేశ్లో మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎంత సంతోషంగా ఉన్నారనేది మీకు ఆ పెన్షన్ల పంపిణీ అప్పుడే మనం చూసాం. అదొక పండగలాగా జరుపుకున్నారు. మొత్తం ఆడవాళ్ళు ఫ్రీగా, అంటే స్వేచ్ఛగా బయట తిరుగుతూ ఉన్నారు. అఘాయిత్యాలు జరగట్లేదా? అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఎవరు చేస్తున్నారు? గంజాయి బ్యాచ్ చేస్తున్నారు.
వాళ్ళని కూడా పట్టుకుంటున్నారు. ఏదైనా ఒక నేరం జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేసేవాడు, ఆ నేరస్తుణ్ణి కాపాడేవాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు, నేరం జరిగిన వెంటనే ఎవడైతే నేరం చేశాడో వాడిని పట్టుకుంటున్నాడు. ఇదే తేడా. నేరస్తుణ్ణి కాపాడేవాడు జగన్మోహన్ రెడ్డి, నేరస్తుణ్ణి పట్టుకునేవాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు సమాజంలో జరిగే నేరాలని అదుపు చేయాలి. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, గంజాయి విచ్చల విడిగా మొత్తం మార్కెట్లోకి వదిలిపెట్టాడు. మరి ఆ గంజాయి మరి జగన్మోహన్ రెడ్డి ప్రమేయం లేకుండానే మార్కెట్లోకి వచ్చిందా? మాదక ద్రవ్యాలన్నీ మార్కెట్లోకి జగన్మోహన్ రెడ్డి ప్రమేయం లేకుండా వచ్చినాయా? నువ్వు ఇంత విధ్వంసం సృష్టించి మొత్తం అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వచ్చి తన ఏదో కాపాడినట్టు శాంతి భద్రతలను తన హయాంలో చాలా సుస్థిరంగా ఉన్నాయని చెప్తాడు. శాంతి భద్రతలకి అసలు ఇంత ఎందుకమ్మా, పోలీసులు ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి పర్మిషన్ తీసుకోవాలి. ఇంతకన్నా ఘోరము అన్యాయం ఉంటుందా? సో మీరు ఎలా చెప్తుంటే ఈరోజు ఆయన రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నారు. రెడ్ బుక్ పేరుతో హోర్డింగ్స్ పెట్టి వైసీపీ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, పోలీస్ వ్యవస్థను మొత్తాన్ని నిర్వీర్యం చేసి మొత్తం కూడా ప్రభుత్వమే ఇట్లా చేస్తుందని చెప్పి ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. మరి ఇప్పుడు రెడ్ బుక్ను చూస్తే నాకు భయం పుట్టట్లే. ఎందుకు భయం పుట్టట్లే? నేను నేరస్తుడిని కాదు కాబట్టి, నేను అధికారాన్ని అడ్డం పెట్టుకొని నేను ప్రజల్ని లూటీ చేయలేదు కాబట్టి నాకు రెడ్ బుక్ నాకేమీ భయం కలిగించదు. ఆ రెడ్ బుక్ చూస్తే భయం ఎవరికి పుడుతుంది? అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులను ఉపయోగించుకొని పరుల సొమ్ము కాజేసిన వాడికి రెడ్ బుక్ను చూస్తే భయం పుడుతుంది. మరి జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి రెడ్ బుక్ని చూస్తే భయం ఎందుకు పుడుతుందో మరి ఈజీగానే అర్థం చేసుకోవచ్చు. ఇంకా రెడ్ బుక్ ఇంకా ఓపెన్ చేయలేదు, అమలు చేయట్లేదు, తొందరగా అమలు చేయండి అని చెప్పి అందరు రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు. రాష్ట్ర ప్రజలు ఇప్పుడు చేస్తున్న డిమాండ్ ఏంటి అంటే, అప్పుడు రెడ్ బుక్ అని చెప్పావు కదా, ఇంకా రెడ్ బుక్ ఓపెన్ చేయలేదా, దొంగలందరూ బయట తిరుగుతూనే ఉన్నారు అని రాష్ట్ర ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. రెడ్ బుక్ ఓపెన్ చేయమని అడుగుతున్నారు. రెడ్ బుక్లో ఎవరెవరు పేర్లు ఉన్నాయో వాళ్ళందరినీ ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయి, వాళ్ళందరినీ ఉద్యోగాల్లో నుంచి తీసేయి అన్న డిమాండ్ పెరుగుతున్నది ఇప్పుడు రాష్ట్రంలో. ఈయన జగన్మోహన్ రెడ్డి చెబుతున్నట్టు ఆ రెడ్ బుక్ చూస్తే మరి అందుకే వీళ్ళకి భయం పుడుతున్నది. వైసీపీ వాళ్ళకి భయం పుడుతున్న కారణం ఇది అనమాట. ప్రజలకి మాత్రం ఇంకా రెడ్ బుక్ ఓపెన్ చేయలేదేంటి, నెల రోజులు అయిపోయింది కదా గవర్నమెంట్ ఫామ్ అయ్యి, ఇమ్మీడియట్గా రెడ్ బుక్ ఓపెన్ చేసి వాళ్ళందరినీ వేసేయండి, జైల్లో వేసేయండి, సగం పేడ వదులుతుంది రాష్ట్రానికి అని ప్రజలు అడుగుతూ ఉంటే, చంద్రబాబు నాయుడు ఏంటంటే ఏదైనా కక్ష సాధింపు చర్య అనుకుంటారేమో అని చెప్పి మొహాటానికి పోయి ఆయన రెడ్ బుక్ ఇంకా ఓపెన్ చేయట్లే. అందుకని జగన్మోహన్ రెడ్డి కోరిక ప్రకారం రెడ్ బుక్ కూడా త్వరలో ఓపెన్ చేస్తారు. అందులో చాలామంది ఆఫీసర్లు వాళ్ళందరూ కూడా తప్పు చేసిన ఆఫీసర్లని కఠినంగా శిక్షిస్తామని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు విడుదల చేసిన శ్వేతపత్రాలన్నింటిలో కూడా, మరీ ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ మీద రిలీజ్ చేసిన శ్వేతపత్రంలో ఈ విషయాన్ని చాలా పర్టిక్యులర్గా ఆయన చెప్పాడు. మొత్తం ఎవరైతే తప్పు చేశారో ఆ ఆఫీసర్లని, అంటే చట్టానికి విరుద్ధంగా ఎవరైతే ప్రవర్తించారో వాళ్ళందరినీ కూడా శిక్షిస్తామని ఆయన స్పష్టంగా చెప్పాడు. అది చేయాలని రాష్ట్ర ప్రజలు కూడా కోరుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తడతడకి ఇది ఏం లేదమ్మా, చిన్నపిల్లల ఆట. జగన్మోహన్ రెడ్డికి డబ్బు సంపాదించే కాన్సెప్ట్ తప్ప వేరే విషయాల మీద అవగాహన లేదు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం అన్నది కదా, దానికి కౌంటర్గా మరి ఏమనాలి అని ఆలోచించి రెడ్ బుక్ రాజ్యాంగం
రాజారెడ్డి రాజ్యాంగం అంటే దోపిడీ చేయడానికి ఉపయోగించే పదం. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే చట్టాన్ని అమలు చేయడానికి ఉపయోగించే పదం. ఈ తేడా కూడా తెలుసుకోకుండా ఇందాక చెప్పా కదా, నారాసుర రక్త చరిత్ర అంటే బయటపడేది జగన్మోహన్ రెడ్డి చేసిన పాపమే. నారాసుర రక్త చరిత్ర అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పాపం బయటపడుతుంది. అసలు ఇటువంటి చిన్న లాజిక్లు కూడా మర్చిపోయి వాళ్ళు చేస్తే ఈ ప్రచారాన్ని ప్రజలు ఎవరు కూడా హర్షించట్లేదు. జగన్మోహన్ రెడ్డికి మైలేజ్ మనం చూసాం కదా, నేషనల్ మీడియాలో ఈయన ఢిల్లీ వెళ్ళి కూర్చొని ఓ ధర్నా చేసి అందరూ ఏంటి అంటే కొంచెం అందంగా కనపడటానికి మేకప్ చేసుకుంటారు కదా, జగన్మోహన్ రెడ్డి కొంచెం వికారంగా కనపడటానికి మేకప్ చేసుకుంటాడు. అంటే ఆయన ఏదో పెద్ద ఒత్తిడిలో ఉన్నట్టు, మానసిక ఒత్తిడిలో ఉన్నట్టు, అవన్నీ కూడా ఆ భావాలు కనపడేలాగా అట్లా కొంచెం ఆయిల్ కోటింగ్ పెట్టుకొని మేకప్ చేసుకుంటాడు. తనేదో కష్టపడి వచ్చినట్టు, అంటే పోలీసు వలయాన్ని ఛేదించుకొని వచ్చినట్టు ఇటువంటి పిక్చర్ ఇవ్వటానికి అతను ఆ డల్ మేకప్ చేసుకొని మార్కెట్లోకి వస్తూ ఉన్నాడు. అదే మీరు చూడండి, ఇప్పుడు నేను చెప్పేది కూడా మీరు క్లియర్ కట్గా మీకు కనిపిస్తుంది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూడండి, ఫ్రెష్గా నీట్గా సంతూర్ సోప్ పెట్టి కడుక్కున్నట్టు వచ్చేవాడు. ఇప్పుడు ఆయిల్ కోటింగ్ తోటి మేకప్ ఉంటుంది, మీరు గమనించండి. మేకప్ వేసుకోవటం మనవాడికి అలవాటు. అప్పుడు ఆ దెబ్బ తగిలినప్పుడు కూడా అదంతా కూడా తీసేసి మొత్తం అంతా చేసేసారు కదా. సో అందుకని ఈయన హావభావాలు ఇవన్నీ కూడా ప్రజలకి చాలా చిరాకు తెప్పిస్తూ ఉన్నాయి. ఇతను చెప్పే మాటలు కొంచెం ఆలోచించి వాడాలి. ఇప్పుడు నారాసుర రక్త చరిత్ర అనే పదాన్ని ఇమ్మీడియట్గా విత్డ్రా చేయాలి. చేస్తేనే జగన్మోహన్ రెడ్డికి మంచిది అని నేను మీ ద్వారా సలహా ఇస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి.